వేకువాకు ధ్యానంలో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన ఈ ఉదయకాల శుభాభివందనములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ప్రకటించబడిన రీతిగా విశ్వాసము గూర్చి యాకోబు గారి హితోపదేశము అనే విషయాన్ని మనము ఆలోచించబోతూ ఉన్నాం. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుంచి 26వ వచనము వరకు రాయబడిన ఈ 17 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుంచి 26వ వచనం వరకు రాయబడిన యాకోబు గారి యొక్క విశ్వాసమును గురించిన భావాన్ని, ఉద్దేశాన్ని మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. సో హితోపదేశం అంటే ఐడియాలజీ, అంటే యాకోబు గారు విశ్వాసమును గురించి ఆయన ఏ భావముతో రాశారో అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించబోతున్న విషయము క్రైస్తవ జీవితానికి ఫండమెంటల్ టాపిక్. మనకు పునాది లాంటిది ఈ విషయము. పునాది బలంగా ఉంటే దీని మీద నిర్మాణం అవుతున్న, కట్టబడుతున్న ఆత్మీయ జీవితము నిలబడుతుంది. చాలామందికి పునాది బలహీనంగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ తర్వాత ఎంత గొప్ప ప్రసంగాలు విన్నా, ఎంత గొప్ప సహవాసంలో ఉన్నా వాళ్ళు ఎదుగులేకపోతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఫౌండేషన్ లేదు. ఇంతకీ క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ ఏంటి? విశ్వాసం. ఈ విశ్వాసము అనేది గనక సరిగా లేకపోతే, స్ట్రాంగ్గా లేకపోతే, దీని మీద కట్టబడుతున్న ఎంత పెద్ద కట్టడైనా, ఎంత పెద్ద గొప్ప క్రైస్తవ జీవితం అయినా అది వ్యర్థమైపోతుంది, కూలిపోతుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఎమర్జెన్సీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ టు ద ఎవ్రీ క్రిస్టియన్. కాబట్టి మనం శ్రద్ధగా విందాం. యాకోబు గారి యొక్క ఐడియాలజీని మనం ఈరోజు ఆలోచిద్దాం. విశ్వాసమును గురించి చాలా గొప్పగా వర్ణించారు యాకోబు గారు. ఆయన వివరణ చాలా అద్భుతంగా ఉంది. సో ఈరోజు మనము మొత్తము 2వ అధ్యాయం 14వ వచనము నుంచి 26వ వచనం వరకు దయచేసి అందరూ తెరిచిపెట్టుకొని చూస్తూ ఉండండి. ఓకే. సో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26వ వచనాల వరకు ఉన్న ఈ 17 వచనాలను నేను 3 భాగాలుగా విభజిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 17 వచనాలను 3 భాగాలుగా మనం ఆలోచించబోతున్నాం. ఐబీసీ అంటాం కదా, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. సో ఇంట్రడక్షన్ పార్ట్లో ఒక్క వచనాన్ని మనం ఆలోచించబోతున్నాం. 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఇంట్రడక్షన్ పార్ట్గా మనం పరిచయ భాగంగా ఆలోచిస్తున్నాం. తర్వాత బాడీ అంటే లోపల మెయిన్ సారాంశం, వివరణ. ఇది 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ఆలోచించబోతున్నాం. 2వ అధ్యాయం 15 నుంచి 25 వరకు ఉన్న వచనాలన్నిటినీ మనం సారాంశముగా ఈరోజు ఆలోచించబోతున్నాం. ఇందులో యాకోబు గారు విశ్వాసమును గురించి 3 రకాల విశ్వాసాలు చెప్పాడు. అవి ఏంటనేది మనం ఆలోచిస్తాం. చివరిగా కంక్లూజన్, 26వ వచనాన్ని మనం 2వ అధ్యాయం 26వ వచనాన్ని కంక్లూజన్గా తీసుకొని యాకోబు గారి యొక్క హితోపదేశాన్ని మనం ముగించుకుంటాం. సో ప్రియులారా, మొదటిగా 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? అంటే యాకోబు గారు ఏం మాట్లాడుతున్నారు? క్రైస్తవ జీవితంలోకి వచ్చిన రక్షింపబడిన వ్యక్తి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ప్రభువుని అంగీకరించి రక్షింపబడి ప్రభు
చెప్పిన మార్గంలోనికి వచ్చిన వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు గారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని లేవనెత్తుతున్నాడు యాకోబు గారు. ఏమంటున్నారంటే, క్రియలు లేకుండా ఎవడైనా తనకు విశ్వాసం ఉందని చెప్తే అది ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆల్రెడీ ప్రభువుని అంగీకరించి ప్రభువులోకి వచ్చిన తర్వాత వ్యక్తి మరలా రక్షింపబడటం ఏంటి, అంటే అతని విశ్వాసం అతన్ని రక్షించటం ఏంటి అనే విషయం మనకు అర్థం కావాలంటే ఇక్కడ కాస్తంత పరిచయ మాటలు మనము ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరత ఉన్నది ప్రియులారా. మన రక్షణ జీవితము బైబిల్ ప్రకారంగా, మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ప్రకారంగా, రోమపత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా మనం ఆలోచిస్తే కేవలము మనం విశ్వాసము ద్వారా దేవుని కృప వలన రక్షింపబడ్డాము అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మన రక్షణ జీవితం అనేది మన చేతుల్లో లేదు. మన రక్షణ జీవితం అనేది, లేదా మనం పాప విమోచన అనేది ఎలా పొందుకున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచిత కృప ద్వారా మాత్రమే జరిగింది. సో మన పాప సంబంధమైన జీవితం నుంచి మనం ఎలా విముక్తి పొందాం, ఎలా విమోచించబడ్డామంటే దేవుణ్ణి మనం విశ్వసించడం ద్వారా, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మన ప్రభువుగా, మన రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, ఆ విశ్వాసము ద్వారా మాత్రమే దేవుడు తన కృప చూపించి మనందరినీ మరి పాపం నుంచి విముక్తి మనకు ప్రసాదించాడు మనందరికీ. ఆ విషయాన్ని మనము మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా మరి మంచి సుదీర్ఘమైన వివరణ అక్కడ మనం చూస్తాం. అలానే రోమపత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని ప్రభు నీతిమంతులుగా తీర్చుకున్నాడు. సో మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనం రక్షించబడటానికి ఏ క్రియలు అవసరం లేదు. అసలు రక్షించబడడానికి ఏ క్రియలు కూడా సరిపోవు. మరి ఎలా జరిగింది ఈ రక్షణ కార్యము, ఈ రక్షణ సంకల్పం మన జీవితంలో ఎలా జరిగిందంటే బై ఫెయిత్, విశ్వాసము ద్వారా, విశ్వాసము చేత మనము ఆయన్ని కేవలం సురక్షకుడిగా అంగీకరించాం. ఈయన నా ప్రభు, నా కొరకే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అని ఆయన మనల్ని ప్రభువుని మన హృదయంలో అంగీకరించటం ద్వారా దేవుడు తన కృపా సంకల్పాన్ని బట్టి, కృపా సమృద్ధిని బట్టి, మహాప్రేమను బట్టి మనందరినీ మరి విమోచించాడు, పాప విముక్తులను చేశాడనమాట. మనకి విమోచన ప్రసాదించాడు ప్రియులారా. అలా మనము రక్షణ జీవితంలోనికి వచ్చాం. సో రక్షణ అనేది మనం క్రియలతో సంపాదించుకున్నది కాదు అనే విషయాన్ని మనము బైబిల్ చదువుతున్నప్పుడు వెలుగులో మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏదేదో గొప్పవి చేసేసి మరి రక్షణ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో, క్రియల ద్వారా మనం సంపాదించుకోలేనిది దేవుడు మరి మనం విశ్వాసం ఉంచటం ద్వారా, తన కృప ద్వారా మనకు ఒక నూతన జన్మనిచ్చారు. ఆ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అయితే ఇదంతా జరిగిపోయి మరి రక్షింపబడి ప్రభులోనికి వచ్చిన వ్యక్తికి యాకోబు గారు మరి ఈ విశ్వాసమును గురించిన విషయాన్ని, లేదా ఈ పత్రికను రాస్తున్నాడు. అది మనకు మదిలో ఉండాలి ప్రియులారా. సో యాకోబు గారు చెప్తున్న విషయం ఏంటి? అయితే విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత క్రియలు కనబడాలి అని అంటున్నాడు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. అంటే రక్షింపబడిన తర్వాత, ప్రభు మార్గంలోనికి మనం వచ్చిన తర్వాత, క్రైస్తవ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత మన జీవితంలో అప్పుడు క్రియలు కనబడాలంటున్నాడు. సో బిఫోర్ సాల్వేషన్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ వర్క్స్. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆ వర్క్స్ లేదా పనులు మనల్ని రక్షింపబడటానికి ఏమాత్రము సరిపోయే కాదు. బట్ ఆఫ్టర్ సాల్వేషన్ వీ షుడ్ డూ వర్క్స్. మనం ఖచ్చితంగా పనులు చేయాల్సిందే, విశ్వాస సంబంధమైన కార్యాలు. ఈ విషయాన్ని బైబిల్ ధృవీకరిస్తుంది. ఎందుకంటే మనము రక్షింపబడిన రీతిని, విధానాన్ని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు అంటారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మరి మీరు యేసుక్రీస్తునందు విమోచించబడటం ద్వారా మరి ముందుగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై అనే మాట మనకు కనబడుతుంది. సో బిఫోర్ సాల్వేషన్ మనకు ఏమి చేయలేము. ఎందుకంటే మన జీవితం అంతా పాప పంకిలమైపోయి ఉంది. మనం పాపములోనే ఉండిపోయాం కాబట్టి మరి చేదు చెట్టు చేదు ఫలాలనే ఇస్తుంది, మంచి ఫలాలను ఇవ్వలేదు. అది ఎంత వాస్తవమో, మరి మనం ఎప్పుడైతే పాపం నుంచి విమోచించబడ్డామో
మరి పాప విముక్తి మనకు వచ్చిందో యేసుక్రీస్తు ద్వారా, అప్పటి నుంచి మనము మంచి స్వభావాన్ని ప్రభు మనకిచ్చాడు. దాన్ని నూతన జన్మ అన్నాడు కదా, క్రొత్త జన్మ. సో అక్కడి నుంచి మనము మంచి స్వభావాన్ని పొందుకున్నాం, అంటే నూతన సృష్టి. ఇప్పుడు మంచి చెట్టు మంచి ఫలాలు ఇవ్వాలి అన్నది ఎంత వాస్తవమో, మనము మంచి వారముగా మరి మార్చబడినప్పుడు ఖచ్చితంగా మనలోంచి మంచి ఫలాలు రావాలి. అది కాన్సెప్ట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, మనం రక్షించబడిన తర్వాత మన స్వభావము లోపల ఏదైతే దేవుడు మన జీవితంలో మార్పు చేశాడో అది క్రియారూపంలో బయటకి మరి వెల్లడవ్వాలి. అలా వెల్లడి కాకపోతే లోపల ప్రభు మనలో అంతరంగమైన మార్పుని ఇవ్వలేదన్నమాట. అంటే మనం ఇంకా తిరిగి జన్మించలేదన్నమాట అనే విషయాన్ని మరి మనం బయటికి వ్యక్తపరచవలసిన అవసరత పని వస్తుంది ప్రియులారా. ఎందుకంటే లోపల అంతరంగమైన స్వభావము మారితే, మారు మనస్సు అనేది జరిగి మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత మరి మనం మంచిగా మారిన తర్వాత మనలో నుంచి ఆ మంచి ఫలాలు కనపడాలి, ఆ క్రియలు మనలో కనబడాలి అనే విషయాన్ని మరి మనకు యాకోబు గారు చాలా చక్కగా వివరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, రక్షణకు ముందు మనం ఎన్ని కార్యాలు చేసినా అవి రక్షణకు పనికిరావు. కానీ రక్షింపబడిన తర్వాత మాత్రము ఖచ్చితంగా మనము మంచి కార్యాలు, మంచి పనులు చేయాలి అనేది దేవుని సంకల్పము. ఎందుకంటే మనము పాపం నుంచి విమోచించబడ్డాం కాబట్టి, ఇక మంచిని మనం చేయగలిగే శక్తి మనకుంది కాబట్టి మనం మంచి పనులు చేయాలి అనేది వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది ప్రియులారా. ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. విశ్వాసంతో ఉన్నారు కదా, అయితే విశ్వాసంతో ఉన్నప్పుడు సహోదరులారా మరి అది క్రియలతో కూడినదై ఉండాలి. ఇక నుంచి మనము లోపల దేవుడు చేసిన ఆ అంతరంగ సంబంధమైన మార్పు అనేది మరి బయటకు వెల్లడవ్వాలి. అది లోపలే ఒంటిగా ఉండిపోకూడదు అనే విషయాన్ని మరి చాలా చక్కగా మరి 3 రకాల విశ్వాసాలతో యాకోబు గారు మరి వివరించడం జరిగింది. ఆ విషయాలని ఇప్పుడు మనం ఆలోచించబోతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మొదటి పరిచయ మాటలుగా 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించాం. ఇక తర్వాత యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, మరి విశ్వాసం అనేది ఎలా ఉండాలో, మరి విశ్వాసము ఏ విధముగా ఉంటే మరి అది సరి అయినదో, పరిపూర్ణమైనదో అన్న విషయాన్ని మరి 15వ వచనము నుంచి 25వ వచనం వరకు చాలా మంచి వివరణ ఇవ్వటం జరిగింది ప్రియులారా. సో ఈరోజు మనము మరి 15వ వచనం నుంచి 25వ వచనం వరకు రాయబడిన ఈ విషయాలలో మరి యాకోబు గారు 3 విశ్వాసములను గురించి చెప్తూ ఉన్నారు. భక్తుడైన యాకోబు గారు 3 రకాల విశ్వాసములను గురించి చెప్తూ ఉన్నారు ప్రియులారా. సో మొదటి విశ్వాసం ఏంటంటే మృత విశ్వాసం అని అన్నాడు. దాన్ని డెడ్ ఫెయిత్ అన్నమాట, మృత విశ్వాసము. తర్వాత రెండవదిగా దెయ్యముల విశ్వాసము, డెవిల్స్ ఫెయిత్, ద ఫెయిత్ ఆఫ్ డీమోన్స్ అంటారు. రెండవ విశ్వాసం ఏంటి? దెయ్యముల విశ్వాసము. ఇక మూడవ విశ్వాసం ఏంటంటే సజీవమైనది లేదా పరిపూర్ణమైన విశ్వాసం, లివింగ్ ఫెయిత్ ఆర్ అబ్సల్యూట్ ఫెయిత్ అంటాం మనం. సో లివింగ్ ఫెయిత్, డెడ్ ఫెయిత్, డెవిల్స్ ఫెయిత్, లివింగ్ ఫెయిత్. అలా మనము మృత విశ్వాసము, దెయ్యముల విశ్వాసము, సజీవమైన లేదా పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనము ఈరోజు ఆలోచించబోతూ ఉన్నాం. ప్రియులారా, మొదటి విశ్వాసాన్ని మనం ఆలోచిస్తే ఇది 15వ వచనం, 16, 17 వచనాల్లో వివరించడం జరిగింది యాకోబు గారు. మొదటి విశ్వాసాన్ని ఏం చెప్తున్నాడు? 15వ వచనము, సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, ఆ తృప్తి పొందడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. ఎలాంటి విశ్వాసం అంటే ఇది మృతమైనది అంటున్నాడు. అంటే ఈ విశ్వాసము మృతమైనది అంటున్నాడు. ఏంటి ఆ విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసము. మరి క్రియ లేకుండా నేను ఒక విశ్వాసిని అంటే మన జీవితంలో మంచి పనులు కనబడకుండా నేను ఒక మంచి విశ్వాసిని అనుకోవటం, అది నువ్వు చచ్చిపోయావు అంటున్నాడు యాకోబు గారు. ఈరోజు సంఘాల్లో ఇదే దుర్వ్యవస్థ కదా, బాగా ప్రార్థన చేస్తారండి. అమ్మో, ఆ భారమైన ప్రార్థన చూస్తే ఏమో ఎంత భక్తురాలో, ఎంత మంచి విశ్వాసం అనుకుంటాం. కానీ బయటకు వచ్చినాక ఆమె జీవితాన్ని చూస్తే ఏమైపోయింది? మరి ఆ సంఘంలో ఏడుపుతో కన్నీటితో చేసే భారమైన ప్రార్థన
వేర్ ఈజ్ ఇట్? సో డబల్ యాక్టింగ్ రోల్, దిస్ ఈస్ ద మోస్ట్ వరస్ట్ కండిషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ చర్చెస్. డబల్ యాక్టింగ్ రోల్ పర్సన్స్ 80% ఉన్నారు ప్రియులారా చర్చ్లో. అంటే భక్తి ముసుగులో ఒక జీవితము, మరి తర్వాత బాహ్య జీవితంలో ఒక ముసుగు. సో దీన్ని మరి ద్విమనస్కులు అని అంటుంది బైబిల్, వేషధారులు అని వాక్యం చెప్తుంది. అంటే దేవుని సన్నిధిలో కనబడే వినయ విధేయతలు, భక్తి భావాలతో కూడిన జీవితము లోకంలో కనబడకపోవడం. సో విశ్వాసము ఉంటే, ఒక విశ్వాసిగా అతను జీవిస్తే అది క్రియలతో కూడినదై ఉండాలంటున్నాడు. లోపల ఊరికే భావన ఉండిపోతే కుదరదు. నాకు దేవుడు అంటే బాగా విశ్వాసం ఉంది, దేవుని వాక్యం అంటే విశ్వాసం ఉంది, ఓకే ఇవి రైటే, ఖచ్చితంగా ఇవి ఉండాలి. అయితే లోపల ఉండిపోయిన ఆ భావన ఏదైతే ఉందో అది బయటికి ఎలా అర్థమవుతుంది? నాకు ఎలా అర్థమవుతుంది? బయటికి ఎలా అర్థమవుతుంది? ఆ విషయాన్ని తెలియచేయడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు యాకోబు గారు. ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మరి ఒక సహోదరుడైనా దిగంబరితో ఉండి ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, మరి అంత దారిద్ర్య స్థితిలో ఒక వ్యక్తి నీకు కనపడినప్పుడు అతనికి నువ్వు మరి బట్టలిచ్చి భోజనం పెట్టకుండా మరి సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని కేవలం మాటలతో ఒల్లిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఈరోజు సంఘాల్లో కూడా మాటలతో ఒల్లించే వాళ్ళు చూస్తూ ఉంటాం కదా, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అంటారు. తర్వాత ఏముండదు, ఉత్తినే. తర్వాత కార్యరూపం దాల్చే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కనబడకుండా పోతూ ఉంటారు. అంటే ఇలా మాటలతో కోటలు కట్టడం అని అంటారు దీన్ని. మాటలతో కోటలు కట్టడం, కానీ ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి మరణించిన స్థితిలో ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. సో అంటే విశ్వాసము అనేది కేవలము లోపల ఏదో ఒక భావన. అంటే విశ్వాసం అనేది ఏంటి? అది ఒక లక్షణం, దాన్ని ఒక మరి ఫీలింగ్ అంటాం కదా, అది లోపల కలిగిన భావన. అది ఎలా నాకు అర్థమవుతుంది? బయటికి రావాలి, క్రియారూపకంగా బయటకు వస్తే అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సహోదరుడు దిగంబరితో ఉన్నాడు, భోజనం లేకుండా ఆకలితో దారిద్రపు స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి నువ్వు ఆకలితో ఉన్న వ్యక్తికి మరి భోజనం పెట్టకుండా, బట్టలు ఇవ్వకుండా, ఈ కార్యం ఏమీ చేయకుండా మరి ఆ వ్యక్తిని సమాధానంగా వెళ్ళి చలి కాచుకోవడానికి కేవలం మాటలతో చెప్తే అది ఎలా ప్రేమ అవుతుంది? అతడు ఆకలి తీరుతుందా? మరి అతనికి బట్టలు లేకుండా మరి చలి పుట్టకుండా ఉంటుందా నువ్వు మాటలు చెప్తే? సో నీలో ఉన్న ప్రేమ ఎలా వ్యక్తమవుతుందంటే, నువ్వు ఏదో ఒక క్రియ, నువ్వు ఏదో ఒకటి ఆ సహోదరునికి, ఆ సహోదరికి చేసినప్పుడు. అలా చేయకుండా లోపల ఒంటిగానే భావన ఉండిపోయిందనుకో, అది మృతం అంటున్నాడు. అది ఒంటిగా ఉండిపోయి మృతమైందని అంటున్నాడు. ఈరోజు సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు మరి కుప్పలుగా ఉన్నారు ప్రియులారా. అంటే వీరు ఎలా ఉంటారంటే, చర్చి కన్స్ట్రక్షన్కి అయితే ఇస్తారు, చర్చిలో ఒక ఫ్యాన్ పెట్టాలంటే ఇస్తారు, ఎందుకంటే అక్కడ పేరు రాస్తారు కాబట్టి, ఎందుకంటే అది ఇచ్చింది ఎవరో గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి. కానీ సంఘంలో ఉన్న సహోదరులు ఎవరైనా బీదవారుగా ఉంటే వాళ్ళకి సహాయం చేయరు. ఎవరైనా సహోదరులు సంఘంలో బేదలు వచ్చి ఏదన్నా ఆర్థిక సహాయం అడిగితే వాళ్ళకెవరు? బయట వాళ్ళకి అప్పులకి 5 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి తిప్పుతూ ఉంటారు. సహోదరునికి ఇస్తే వీడు ఇస్తాడో ఎవడో, మరి మళ్ళా వీడు నాకు చెల్లిస్తాడో లేదో. చూసారా? ఇది ఇలాంటి స్వభావంతో సంఘంలో ఉన్నారు చాలామంది ప్రియులారా. ఇది మృతమైన విశ్వాసం. ఎస్, లోపల నువ్వు ఎంత ప్రేమైన పెట్టుకో దేవుని మీద, దేవుని వాక్యం ఎంతైనా నీకు బాగా వచ్చునుగాక, దేవుని ప్రార్థన నువ్వు ఎంతైనా చేయగునుగాక, నువ్వు సంఘంలో ఎంత పరిచర్య చేయనుగాక, నీ జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో విశ్వాసం లోపల పెట్టుకున్నా అది క్రియగా బయటికి రాకపోతే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, యువర్ ఫెయిత్ ఈజ్ డెడ్. నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉంది, కానీ నువ్వు మృతుడు నా దృష్టిలో అని దేవుడే వాక్యం స్వయాన మనకు తెలియచేస్తుంది. సో వీ షుడ్ మాడిఫై దట్ థింగ్. మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. సహోదరునికి కూడా చెయ్యాలి. అలా చేయని నాడు మనలో ప్రేమ లేదు. నీలో కేవలం భావనగా లోపల గూడు కట్టుకొని పోయి విశ్వాసంగా ఉంటే అది మృతమైనది, అది ఒంటిగా ఉంది. ఒంటిగా ఉండకూడదు, దానికి క్రియలు తోడవ్వాలి, అది క్రియారూపకంగా బయటకు రావాలి. అలా లేని పక్షంలో నీ విశ్వాసం మృతమైంది ప్రియులారా.
సంఘానికి దేవునికి సంఘంలో భోజనాలు పెట్టాలంటే చికెన్ ప్రకటిస్తాడు. కానీ అదే సహోదరుడు సంఘంలో ఒక 200, 300, 500 రూపాయలు అవసరార్థమై అడిగినా ఇవ్వరు. పోనీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాడని ఒక సహోదరుడు గురించి తెలిసి కూడా ఆ వ్యక్తికి సహాయపడరు. అన్ని సంఘాల గురించి నేను అంటలేదు, ఇలా ఎక్కువ పరిస్థితి మనం లోకంలో చూస్తున్నాం ప్రియులారా. అయితే దేవుని వాక్యం ఇది కంప్లీట్గా కొట్టిపడేస్తుంది, ఇది కంప్లీట్గా పూర్తి విరుద్ధం అంటుంది. ఎస్, లోపల ఊరికి భావన పెట్టుకుంటే కుదరదు. దానికంటే గొప్పది ఏంటంటే మరి చేతుల్లో చేసి చూపించటం. అదే విషయాన్ని యోహాను గారు కూడా మరి తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18. మొదటి యోహాను 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? ఇక్కడ విషయం అర్థమైందా ప్రియులారా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లోకపు జీవనోపాధి గలవారై ఉన్నారు, తన సహోదరునికి లేమి కలుగుట చూశారట. అంటే సంఘములో ఒక సహోదరుడు మరి చాలా దీనస్థితిలో ఉన్నాడు, చాలా కడు బేదరికాన్ని అనుభవిస్తున్నాడు. మనకైతే దేవుడు మంచి స్థితిని ఇచ్చాడు, మనకు ఏదో ఒక జీవనోపాధి ఉంది. ఆ స్థితిని చూసి ఆ సహోదరుడు వచ్చి నిన్ను అడిగితే నిన్ను చేయమంటలా, నువ్వు చూసినప్పుడు, ఇది మనకు చెప్తున్నాడు, నువ్వు చూసినప్పుడు మరి అతని ఎడల నువ్వు ఎంత మాత్రం జాలి చూపించకపోతే అసలు నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అంటున్నాడు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో సత్యముతో క్రియా కార్యము. ప్రార్థన చేస్తాం, ప్రభువా మా సంఘంలో భేదాలను కనికరించయ్యా, మంచిది, ఖచ్చితంగా చేయాలి. అయినా నీ ప్రార్థన కేవలం నోటి మాటలతో కాదు. నువ్వు చూసావు, అయ్యో ఈ సహోదరుడు చాలా భేద స్థితిలో కనబడుతుంది అని నువ్వు ఎవరికి చెప్పనక్కర్లా, నీ వంతు సహాయం వెళ్ళి చేయమంటున్నాడు దేవుడు. మరి ఆలోచించాం ఎప్పుడైనా? సంఘాల్లో పడి ప్రార్థనలు చేయటం కాదు, సంఘాల్లో ఉన్న వారికి మనం చేతులు చాచి సహాయం చేయటం కూడా నేర్చుకోవాలి. ఈ విషయాన్ని బైబిల్ చెప్తుంది. ఆ విశ్వాసాన్ని మరి బైబిల్ ధృవీకరిస్తుంది. ఆ క్రియా లేని విశ్వాసాన్ని ఏమంటుందంటే డెడ్ ఫెయిత్ అని అంటుంది, మృతమైన విశ్వాసము, అది వ్యర్థం అని అంటుంది ప్రియులారా. కాబట్టి మనం మరి ఈ విషయాన్ని సరిచేసుకోవాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ శ్రోతరులందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, మన జీవితంలో ఒకవేళ ఇలాంటి మృత సంబంధమైన విశ్వాసం ఉంటే మనం సరిచేసుకుందాం. మీకు ఒక విషయం గుర్తుందా? యేసయ్య మరి ఆయన చివరి దినాల్లో జరగబోయే తీర్పు గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పారు, గుర్తుంది కదా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనం నుంచి 46 వచనాల వరకు ఒక గుంపు గురించి మాట్లాడతాడు. మేకలు దేనికి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాయంటే మరి పాపులు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు యేసయ్య? ఏం చెప్తున్నాడు? నేను ఆకలిగా ఉన్నారు, మీరు భోజనం పెట్టలేదు, దప్పిగా ఉన్నాను, దాహం ఇవ్వలేదు, పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇవ్వలేదు, రోగిగా ఉన్నాను, మీరు ఎప్పుడు నాకు మరి చూడటానికి రాలేదు, నన్ను ఎప్పుడు ఆదరించలేదంటే వీళ్ళంతా అంటారు, అసలు నువ్వెప్పుడు ఉన్నావు ప్రభువా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే మా జీవితంలో అన్నారు. అప్పుడేమంటున్నాడు? మిక్కిలి సహోదరులైన ఈ నా సహోదరులు మీరు ఎవ్వరికి ఏమీ చేయలే, ప్రార్థనలు చేశారు, చర్చిలో ఎన్నెన్నో చేశారు, కానీ సహోదరులు మాత్రం మీరు ఆదుకోలే. ఈ సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే. ప్రియులారా, బైబిల్ చెప్తున్న సారాంశం ఏంటంటే, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలన్న విషయము చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. ఎస్, దేవుని కట్టడాలకు ఇస్తామండి, దేవుని దేవాలయాలకు ఇస్తామండి, దేవాలయాల్లో భోజనాలకు ఇస్తాం, దేవాలయాల్లో మరి వస్తువులకు సమర్పిస్తాం, ఎంతవరకు చేస్తాము, ఇక నేను నా కుటుంబం నా జీవితం అనుకుంటాం అంటే నో. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు రైటే, మరి దేవుడు నిన్ను వల్ల నీ పొరుగువారిని కూడా ప్రేమించమంటున్నాడు. దేవుని పట్ల చూపించి ఆ ప్రేమ పొరుగువారి పట్ల కూడా వెళ్ళాలి. అది వాక్యం చెప్తుంది. చెప్పారు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసయ్యను అడుగుతాడు, మరి ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటంటే, ఎందుకు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అంటున్నావు నీకు తెలియదా? ముందు దేవుణ్ణి ప్రేమించు హృదయపూర్వకంగా, ఆ తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. యాకోబు పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఇదే కదా సంపూర్ణమైన వివరణ. నేను దేవుణ్ణే ప్రేమిస్తాను, ఎదుటి వారికి నేనేం సహాయం చేయనంటే నీది డెడ్ ఫెయిత్ అంటున్నాడు దేవుడు.
మృతమైన విశ్వాసం అంటున్నాడు. ఎందుకంటే కనబడే సహోదరుణ్ణి నువ్వు ప్రేమించనన్నాడు, కనబడిన నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, నేను ఎలా నమ్మను? ఇది క్యాన్సిల్ అంటున్నాడు దేవుడు. 1 యోహాను 4వ అధ్యాయంలో మనం పరిపూర్ణమైన ప్రేమ గురించి చక్కని వివరణ ఇస్తాడు ప్రియులారా. అంటే అది లోపల ఒంటిగా ఉండిపోకూడదు, అది క్రియలోనికి రావాలి, బయటికి వెల్లడవ్వాలి. క్రియా రూపంలో బయటికి రానప్పుడు అది మృతమైన విశ్వాసం అని అంటున్నాడు యాకోబు గారు. ఎస్, అది డెడ్ ఫెయిత్. మీకు అర్థం అవటానికి మరొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా. మరి మనకు గుర్తుందా, ఒక ఉపమానాన్ని యేసయ్య చెప్తారు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తూ ఉన్నాడట పట్టణానికి. అయితే మధ్యలో దొంగల చేత పట్టబడతాడు. దొంగలు వాళ్ళని బాగా కొట్టి అతని దగ్గర ఉన్న అన్ని తీసేసుకుని మరి ప్రాణాపాయంతో కొట్టి పడేసి వెళ్ళిపోతారు. ఆ ప్రయాణం గుండా ఒక 3 వ్యక్తులు వెళ్తారు. మొదట యాజకుడు వెళ్తాడంట, చూసి మెదలకుండా వెళ్ళిపోతాడు. తర్వాత లేవీయుడు వెళ్తాడు, చూసి మెదలకుండా వెళ్ళిపోతాడు. తర్వాత ఒక సమరయుడు వెళ్తాడు ప్రియులారా. అతను చూసి చలించిపోయి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని వాటేసుకొని మరి అతనికి మరి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు, అంటే ప్రథమ చికిత్స చేసి మరి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అతనికి కావలసినవన్నీ కూడా చక్కగా మరి మందులు అవన్నీ చూసుకొని అతను ఒక 2 దేనారాలు ఇచ్చి, నేను మళ్ళా వస్తాను, మరి ఏదన్నా అవసరమైతే అప్పు ఉంటే నేను మళ్ళీ చెల్లిస్తాను, ఇతను బాగు చేయమని చెప్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడు చెప్తాడు? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్న ఉపమానం కిందే చెప్తారు. మీరు లూకాసు వార్త 10వ అధ్యాయం తర్వాత చదవచ్చు. ప్రియులారా, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మరి అక్కడ ఎవరు నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు? యాజకుడు లోపల ఉండొచ్చు, లేవీయుడు లోపల ఉండి, వీళ్ళు గొప్ప దేవుని సేవ పరిచారకులు అన్నమాట. వీళ్ళు చూసి మెదలకుండా వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు మృత విశ్వాసంలో ఉన్నారన్నమాట. మృత సంబంధమైన విశ్వాసులు వాళ్ళంటే. అంటే వాళ్ళ విశ్వాసము క్రియారూపాన్ని దాల్చల. అది దేనికి ఉపయోగం? అది వారిని రక్షించలేదు, అది నిరుపయోగం అంటున్నాడు దేవుడు. కానీ సమరయ్యుడు చూశాడు, చలించిపోయాడు, వచ్చి అతనికి సహాయం చేశాడు. అంటే అతడు క్రియారూపాన్ని దాల్చింది అతని విశ్వాసం. సో అక్కడ ఎవరు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిందంటే సమరయుడు. ఈరోజు సంఘాల్లో కూడా ఇదే దురవ్యవస్థ నడుస్తుంది ప్రియులారా. వద్దు, దయచేసి మరి మనము సంఘాలలో మన సహోదరుల్ని ఆదుకుందాం. ఎవరైనా బేదలుంటే సహాయం చేద్దాం. వారి కొరకు ప్రార్థనే కాదు, మరి మన చేతి సహాయం కూడా సాధ్యమైనంత వరకు చేద్దాం. నేను దశంభాగాలు ఇస్తున్నాను అంటే దశంభాగాలకి సహాయానికి సంబంధం లేదు. దశంభాగమే. దేవునికి ఇవ్వాల్సిన సహాయం దేవునికి ఇవ్వాల్సిందే, ఆ దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వాల్సిందే. మన సహోదరులకు, సమాజానికి చేయవలసిన సహాయం సమాజానికి ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రియులారా, ఇలా మరి మృతమైన విశ్వాసాన్ని గురించి యాకోబు గారు 15, 16, 17 వచనాలలో చెప్పటం జరిగింది ప్రియులారా. ఇక ఆ తర్వాత మనం ఆలోచిస్తే మరి తర్వాత చెప్పే రెండవ విశ్వాసం ఏంటంటే దెయ్యాల విశ్వాసము, అంటే డెవిల్స్ ఫెయిత్. అంటే ఈ విశ్వాసాన్ని ఎందుకు ఎలా పోల్చాడంటే 18, 19, 20 వచనాలు మనకు చదివితే అర్థమవుతుంది. రండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మరి 18, 19, 20 వచనాలు మనం చదువుదాం. అయితే ఒకడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీ కనపరుతునని చెప్పెను. దేవుడు ఎక్కడ నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇదేంటి? దెయ్యాల నమ్మకాన్ని ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? దెయ్యాల విశ్వాసాన్ని ఎందుకు చెప్తున్నాడు? ఎస్, ఇక్కడ 2 సహోదరులు వచ్చి ఒకరు అంటున్నారు, నాకు విశ్వాసం ఉంది, మరి నీకు క్రియలు ఉన్నాయి, నేను నా విశ్వాసాన్ని మరి నేను కనపరుస్తాను, నువ్వు నీ క్రియల చేత నీ విశ్వాసాన్ని కనపరచు అని అంటున్నాడు. ఎలా కుదిరిద్ది? అంటే ఫెయిత్ వితౌట్ వర్క్స్, ఫెయిత్ విత్ వర్క్స్. అంటే విశ్వాసము నేను క్రియలు లేకుండా చూపిస్తాను, నువ్వు నీ క్రియలతో విశ్వాసాన్ని చూపించమంటే ఎలా కుదిరిద్ది? అలా కుదరదు. విశ్వాసం అనేది క్రియల రూపంలోనే వెల్లడవుతుంది. క్రియలు లేకుండా విశ్వాసాన్ని నువ్వు కనపరచలేవు. అది మృతమైందని పైన చెప్పాడు కదా. అది ఒంటిగా ఉంటే మృతమైందని అంటున్నాడు. విశ్వాసం అనే భావన ఒంటిగా ఉంటే అది మృతమైంది. అది క్రియారూపాన్ని దాల్చాలి. అలా క్రియారూపాన్ని దాల్చకపోతే ఆ విశ్వాసాన్ని ఏమంటున్నాడంటే దేనితో పోలుస్తున్నాడంటే యాకోబు గారు దెయ్యాల నమ్మకంతో పోలుస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు దెయ్యాల నమ్మకాన్ని తీసుకొచ్చాడంటే మరి దెయ్యాలు కూడా మరి దేవుడంటే భయపడతాయి. దేవుని మీద నమ్మకం ఉంది అంటే దేవుడిని విశ్వసిస్తాయి, దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి. కానీ వాటి జీవితాల్లో మార్పు ఉందా?
లేదు. ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా అవి జీవిస్తూ ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా జీవించేలా ప్రేరేపణ చేస్తూ ఉంటాయి మనుషులందరిని కూడా. మనకు ఒక సందర్భం గుర్తుందా? మరి గెరేసెముల దేశానికి యేసయ్య వచ్చినప్పుడు అక్కడ దెయ్యాలు పట్టి పీడించబడుతున్న ఒక వ్యక్తి, మరి ఆ వ్యక్తిలో సేన దెయ్యములు ఉన్నప్పుడు ఆ దెయ్యాలు అన్నీ కూడా యేసయ్యని ప్రాధేయపడతాయి. పరిగెత్తుకుని మరి యేసయ్య పాదాల చెంతపడి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఎందుకు అప్పుడే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావని మరి ఆ విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు అంటే దెయ్యాలు భయపడిపోతూ ఉన్నాయి, నమ్మకం ఉన్నాయి, దేవుడిని విశ్వసిస్తున్నాయి, దేవుడు ఒక్కడే నమ్ముచున్నాయి. కానీ అవి మాత్రము అలా జీవించట్లేదు. దేవుని ఆజ్ఞల ప్రకారం ఎందుకు బతకవు? దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించవు, మంచి పనులు చేయవు, ఎప్పుడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాయి, ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. దేవుడు పరిపూర్ణమైన మంచి చేయాలని ఆశిస్తూ ఉంటే ఇది పరిపూర్ణమైన చెడు చేయాలని ఆశిస్తూ ఉంటుంది. అలా బ్రతుకుతూ అందరినీ పాడు చేయాలని తిరుగుతూ ఉంటుంది ప్రియులారా. అంటే విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంది, కానీ పనులు చేయరు. ఈ విశ్వాసాన్ని దేవుడు ఏమంటున్నాడంటే దెయ్యాల విశ్వాసము. సో మొదటి విశ్వాసం ఏంటంటే ద ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. ఆ విషయాన్ని మనం చూసాం. క్రియలు లేని విశ్వాసం అనేది మృతం అన్నాడు. ఇక్కడ దెయ్యాల విశ్వాసాన్ని దేంతో పోలుస్తున్నాడు? ద ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెవిల్స్ ఫెయిత్ అంటున్నాడు. అంటే క్రియలు లేని విశ్వాసాన్ని దెయ్యాల విశ్వాసంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే దెయ్యాలు కూడా అలానే ఉన్నాయి. ఇక నీకు దెయ్యాలకి తేడా ఏంటి అంటున్నాడు. వేర్ ఇస్ ద డిఫరెన్స్? దెయ్యాలు అలానే ఉన్నాయి, మనము అలానే ఉన్నాం. దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే నమ్ముతున్నాం, బట్ మంచిగా జీవించాం, దేవుని ఆజ్ఞలకు లోబడం, దేవునికి విధేయులవ్వం. సేమ్ లైక్ దట్ డెవిల్స్ కూడా అలానే ఉన్నాయి ప్రియులారా. ఈ విశ్వాసాన్ని దేవుడు ఏమంటున్నాడంటే దెయ్యముల విశ్వాసం అని అంటున్నాడు. ఈ విశ్వాసము వ్యర్థము, నిష్ఫలమైనది అని అంటున్నాడు. దీన్ని ఈ విశ్వాసం ఏంటి? నిష్ఫలమైంది, ఫలాలు లేనిది. దేవుడు అంటే నమ్మకం ఉంది, కానీ ఏ మాత్రమైన ఫలాలు కనిపించలేని విశ్వాసం దీన్ని నిష్ఫలమైంది అని అంటున్నాడు. సో ఈ విశ్వాసముతో మరి ఈ టైప్ ఆఫ్ గ్రూప్ లేదా ఈ విశ్వాసాన్ని కలిగిన వారిని దెయ్యాల విశ్వాసంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు అంటే పరిపూర్ణ నమ్మకం ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుడు అంటే మరి విధేయత చూపిస్తారు, కానీ వారు మంచి పనులు చేయరు. దెయ్యానికి మళ్ళీ దెయ్య జీవితం అంటే దెయ్యం జీవిస్తున్న విధానానికి మళ్ళీ దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు, దేవుడు చెప్పమన్న దానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విశ్వాసాన్ని మరి బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే దెయ్యాల విశ్వాసము. మనము దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటే సరిపోదు, అది మన జీవితంలో క్రియల ద్వారా బయటకు వెల్లడవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఒక సత్యాన్ని రాయించాడు చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని, ఈ మాట మనకు కూడా అనుకుందాం, నేను దేవుణ్ణి ఎరుగాను, దేవుణ్ణి భక్తులని పైకి అనుకుంటాం, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. చూసారా? వారు బ్రతుకులో వారి క్రియలు చూస్తుంటేనేమో వీళ్ళు దేవుణ్ణి ఎరుగున వారుగా కనబడుతూ ఉన్నారు, కానీ పైకి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు? మేము భక్తులం, మేము దేవుణ్ణి ఎరిగిన వారం. ఆ కాలంలో యేసయ్య కాలంలో మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాం సంతానంలో వాళ్ళు ఏమాత్రం జీవించలే. అబ్రహాం సంతానం అయితే యేసయ్యని నెత్తిన పెట్టుకోవాలి, కానీ యేసయ్యని ఏం చేశారు? సిలువ ఎక్కిచ్చారు. అబ్రహాం చేసిన వాగ్దాన ఫలం ఎవరు? యేసయ్య ద్వారా కదా నెరవేర్చింది. ప్రియులారా, ఊరికే మనము విశ్వాసులము, మేము దేవుని బిడ్డలమన్న అనుకుంటే సరిపోలా. మన జీవితం మనం దేనికి సంబంధించిన వారో తెలియచేస్తూ ఉంది. మన క్రియలు మనం దేవుని ఎరిగిన వారమో కాదో తెలియచేస్తూ ఉంటాయి. బైబిల్ పుట్టుకుని సమాజంలో మనం ప్రభువుని అంగీకరించా అని మనం భక్తులమని అనుకుంటే సరిపోదు, కానీ మన బ్రతుకు సమాజానికి చూపిస్తుంది వీళ్ళు దేవుని ఎరిగిన వారా, దేవుణ్ణి ఎరగని వారా అనే విషయాన్ని మన బ్రతుకు డిసైడ్ చేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి లోపల ఊరికే భావన, విశ్వాసం, ఒక నమ్మకం ఉంటే సరిపోదు, అది క్రియారూపంలో బయటికి రావాలి.
అనే విషయాన్ని మరి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అలా రాకపోతే ఆ విశ్వాసాన్ని ఏమంటున్నాడంటే యాకోబు గారు మరి దెయ్యాల విశ్వాసంతో సమానం అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక మనం మూడవ విషయాన్ని మనం ఆలోచిస్తే ముగిస్తానికి, మూడవ విషయాన్ని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల్లో యాకోబు గారు చెప్తున్న మూడవ విశ్వాసం ఏంటంటే సజీవమైన విశ్వాసం, అంటే లివింగ్ ఫెయిత్. ఫస్ట్ డెడ్ ఫెయిత్, రెండవది డెవిల్స్ ఫెయిత్, మూడవది లివింగ్ ఫెయిత్, అంటే సజీవమైన విశ్వాసం లేదా పరిపూర్ణమైన విశ్వాసం. అయితే ఈ సజీవమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసాన్ని గురించి చెప్పడానికి యాకోబు గారు 2 ఉదాహరణలు తీసుకున్నాడు ప్రియులారా. ఒక ఉదాహరణ అబ్రహాము గారి యొక్క కుమారుడైన ఇస్సాకు బలి విధానాన్ని, ఆ బలి కార్యక్రమం గురించి తీసుకున్నాడు. రెండవ ఉదాహరణ మరి వేశ్య అయిన రాహాబు వేగుల వారిని తన ఇంటికి చేర్చుకొనడం అనే విషయాన్ని రెండవ ఉదాహరణగా తీసుకున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ యాకోబు గారు చెప్తున్న విషయం ఏంటి? విశ్వాసం ఏంటంటే సజీవమైన విశ్వాసం. ఆ సజీవమైన విశ్వాసాన్ని వివరించడానికి మరి 2 ఉదాహరణలు తీసుకున్నాడు. 21, 22 వచనాల్లో మనం చూస్తే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కాదా? ఆయన విశ్వాసం ఎలా అయిందంటే క్రియల మూలముగా పరిపూర్ణమైందంట. ఎస్, ఇప్పుడు దేవుడు ఇస్సాకును తనకు బలిగా ఇచ్చేయమన్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుడైన నాకు బలి ఇచ్చేయమన్నాడు దేవుడు ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాము గారు మరి దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ నమ్మిక, ఆ విశ్వాసము ఎలా వెల్లడైంది, ఎలా రుజువైంది అంటే, ఇదిగో దేవుడు సెలవిచ్చిన ఆ మాటకు లోబడి తన ప్రియకుమారుని తీసుకొని ఆ మొరియా దేశానికి బయలుదేరాడు. 3 దినాల ప్రయాణాన్ని పెట్టాడు. 3 దినాల ప్రయాణంలో తన బిడ్డను తీసుకొని మొరియా దేశానికి బయలుదేరి ఆ పర్వతం మీదకి వెళ్ళి పర్వతం మీద కట్టెలు పేర్చి తన బిడ్డను మరి కట్టెల మీద ఉంచి కత్తి తీసుకొని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. 1 సెకను లేట్ అయినా సరే బిడ్డ కుమారుడు బలైపోయేవాడు. అప్పటి వరకు, చివరి క్షణం వరకు దేవుడు వేచి చూశాడు. అబ్రహాము, ఆగు, నువ్వు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివే, నీ విశ్వాసం గొప్పది అంటే, ఇప్పుడు అబ్రహాము గారి యొక్క విశ్వాసం లోపల దేవుని నేను ప్రేమిస్తున్నాను, దేవునికి నేను విధేయుడును, లేదా దేవుని ఆజ్ఞలు నేను అనుసరిస్తాను, దేవుడు నాకు మరి యజమాని అనే విషయాన్ని గమనించి అబ్రహాము గారు మరి ఎలా ఆ విశ్వాసాన్ని బయట పెట్టాడనంటే తన ప్రియకుమారుని అర్పించటానికి సిద్ధపడ్డాడు. ప్రియులారా, మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే, మరి విశ్వాసం, అబ్రహాము గారి విశ్వాసం ఎలా వెల్లడైందంటే తన ప్రియకుమారుని బలివ్వటము ద్వారా, అంటే క్రియారూపాన్ని దాల్చింది. ఆయన విశ్వాసం ఎలా రుజువు చేయబడిందంటే అది కేవలం లోపల నమ్మకంగానే మిగిలిపోవాలి. అబ్రహాము లోపల ఇదేంటి 100 ఏండ్లకు లేక ఒక్క కుమారుని ఇచ్చాడు, ఇచ్చిన కుమారుని మళ్ళా తీసుకుంటున్నాడేంటి అని లోపల సంకోచించలేదు, ఏమి బాధపడలేదు. ప్రభువా, నేను ఇది చేయలేదని మరి ఎక్కడ అనుకోలేదు. ఆయన విశ్వసించినది ఏంటంటే, ఆయన నమ్మిన సత్యం ఏంటంటే 100 ఏండ్లకు నాకు కుమారుని ఇచ్చాడు, నా కుమారుణ్ణి నేను దేవునికి బలిస్తే తిరిగి మరలా నా బిడ్డను బ్రతికించగలిగిన శక్తిమంతుడు ఆయన అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గొప్ప దేవుని నేను విశ్వసిస్తున్నాను. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదనుకున్నాడు. దేవుని మీద ఉన్న విశ్వాసంతో తన బిడ్డను బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. హెబ్రీ పత్రిక చదివితే ఇస్సాకును బలిచ్చేశాడు అన్నట్లుగా రాయబడింది. అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన ఇక మెంటల్గా లోపల ప్రిపేర్ అయిపోయాడు, బలి ఇచ్చేసాడు, ఇక అంతే. ఇక బాహ్యంగా కార్యరూపాలలో చేయటమే ఆలస్యం, అది చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. చివరి క్షణంలో దేవుడు ఆపేశాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము గారి యొక్క విశ్వాసము మరి అది క్రియారూపాన్ని దాల్చింది. అది సజీవమైన విశ్వాసంగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఎస్, ఇది సజీవమైన విశ్వాసం. దేవుడు ఇలాంటి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. క్రియలేని విశ్వాసము మృతం అంటున్నాడు. క్రియలేని విశ్వాసము, దెయ్యాల విశ్వాసం అది నిష్ఫలమైంది అంటున్నాడు.
విశ్వాసం అంటే ఎలా ఉండాలి, అది బయటకు వెల్లడవ్వాలి. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది మరి దేవుని దగ్గరకు వచ్చి బాగా భారంతో ప్రార్థన చేస్తారండి. కానీ బయటికి వెళ్ళాక ఆ విశ్వాసం కనబడదు. పిరికోళ్ళుగా ప్రవర్తిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, మరి చాలా చాలా లోక సంబంధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూస్తాను, సంఘాల్లో ప్రార్థన చేయమంటారు, బయటికి వెళ్ళిపోయి రాజకీయ నాయకులు వెంట వాళ్ళంటే వీళ్ళంటే తిరిగి రికమెండేషన్లు చేయించుకుంటూ ఉంటారు. దెన్ వాట్ ఈజ్ ఇట్? విధవరాల గురించి చెప్పాడు కదా, గుర్తుందా మనకు? విసుగక నిత్యము ప్రార్థన చేయడి. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విధవరాలు ఎలా పోరాడింది? అలా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ మనం వింటాడు. విశ్వాసం అనేది కంప్లీట్గా దేవుణ్ణి ఆశ్రయించటం అండి, దేవుని మీద ఆధారపడటం అంతే. కాబట్టి అబ్రహాం గారి ఈ జీవిత ఘటాన్ని తీసుకొని సజీవమైన విశ్వాసం అంటే ఏంటో మరి యాకోబు గారు ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక రెండవ ఉదాహరణ ఎవరిని తీసుకున్నారు? రాహాబు అను వేశ్య. 25వ వచనంలో మనం చూస్తే, అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలు ఎంచబడింది కదా. అంటే మనకి ఇక్కడ ఎలా అర్థమవుతుంది ఆమె విశ్వాసము ఎలా వెల్లడైందనంటే, ఆమె వింది ఇశ్రాయేల్ ప్రజల దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశమందు భూమి అందు అలాంటి గొప్ప దేవుడు లేడు, ఆయనను వెంబడిస్తున్న ఆయన విశ్వసించిన ఈ జనం గొప్పవారని వేగుల వారు మరి సమాచారం కోసం తన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆసనం ఇచ్చింది, వారిని దాచిపెట్టి వేరొక మార్గాన్ని వేగుల వారిని పంపించింది. అంటే ఆమె నమ్మింది ఇశ్రాయేల్ జనాంగము కలిగిన దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుణ్ణి నమ్మిన బిడ్డలు వీళ్ళు గొప్పవారని ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె వారిని చేర్చుకుంది, వారికి ఆశ్రయం ఇచ్చింది ప్రియులారా. కాబట్టి ఆమె విశ్వాసం కూడా క్రియారూపంలో వెల్లడైంది. కాబట్టి వీరిద్దరి జీవితాలను తీసుకొని యాకోబు గారు సజీవమైన విశ్వాసము లేదా పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటో వివరించడం జరిగింది. కాబట్టి మరి ఈ మెయిన్ బాడీలో మనం ఆలోచించింది ఏంటంటే 3 రకాల విశ్వాసాలు. ఒకటి మరి మృతమైన విశ్వాసం డెడ్ ఫెయిత్, రెండవది దెయ్యాల విశ్వాసం డెవిల్స్ ఫెయిత్, మూడవది సజీవమైన విశ్వాసము లివింగ్ ఫెయిత్ను మనము ఆలోచించాం. కాబట్టి మనము మరి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో ఆలోచించుకుందాం, సరి చేసుకుందాం. దయచేసి మన విశ్వాసము ఒంటిగా ఉందా? ఓన్లీ లోపల హృదయంలో ఆ ఒక భావన కేవలము బలమైన విశ్వాసంతో లోపల భావనగా ఉండిపోతే కుదరదు. కానీ అది క్రియారూపాన్ని దాల్చినప్పుడు అది మృతమైంది, అది నిష్ఫలమైంది అనే విషయాన్ని మరి యాకోబు గారు చెప్తున్నారు. ఇక చివరిగా కంక్లూజన్గా ఏం చెప్తున్నారు? 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగని క్రియలు లేని విశ్వాసం మృతమని అంటున్నాడు. ద ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ స్పిరిట్ అంటున్నాడు. అంటే ఆత్మ లేకపోతే మరి శవమైపోయిన రీతిగానే క్రియలు లేకపోతే మనం జీవించుచున్నామని పేరుంది, కానీ మనం మృతులమే అనే విషయాన్ని ఫైనల్గా మరి యాకోబు గారు చెప్తున్నారు. అంటే మొత్తము ఈ 14 నుంచి 26 వచనాల సారాంశాన్ని చూస్తే క్రియలు లేని విశ్వాసం మృతమైంది, నిష్ఫలమైంది, ప్రాణము లేని శరీరము లాంటిది అనే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి విశ్వాసము నుంచి మనం బయటికి రావాలి. మన విశ్వాసం లోపల ఒంటిగా మిగిలిపోకూడదు, అది మరి క్రియారూపంలో బయటికి రావాలి. మన విశ్వాసం వెల్లడవ్వాలి. మన విశ్వాసం వెల్లడైతే ఒక సాక్ష్యం పుడుతుంది. ఈరోజు సాక్ష్యం ఎందుకు లేదంటే వారు బ్రతుకులు బాగలేదు, ప్రార్థనలకు వెళ్తారు, బాగా పరిచర్యలు చేస్తారు, మరి ఉపవాసాలు ఉంటారు, తర్వాత మళ్ళీ కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, అన్నీ ఉంటాయి, కానీ వారి జీవితంలో సాక్ష్యం ఉండదు. అంటే వారి విశ్వాసం దేనికి పరిమితమైంది? కేవలము లోపలకు పరిమితం అయిపోయింది. అది క్రియారూపాన్ని దాల్చి బయటికి రాలా. ఆ విశ్వాసము మృతమైంది అంటున్నాడు, నిష్ఫలమైంది అంటున్నాడు, ప్రాణము లేని శరీరము లాంటిదని అంటున్నాడు ప్రియులారా. ఆ విశ్వాసం నిన్ను రక్షించలేదు అంటున్నాడు 14వ వచనంలో. క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లు ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? నో. మనం రక్షింపబడి వచ్చాము, ఈ రక్షణ పాత్రను మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రధానంగా లోకంలో మనం ఫలించాలి, మంచి పనులు చేయాలి, లేదంటే మన రక్షణ పాత్రను మనం కోల్పోతాం. మన క్రియలను బట్టి రేపు ప్రభు మనకు తీర్పునివ్వబోతున్నాడు. మరి ఆ క్రియలు చూసినప్పుడు సరైన మంచి పనులు మనకు కనబడకపోతే ప్రియులారా, మనము ఏమాత్రము ఆ విశ్వాసంతో మనల్ని మనం రక్షించుకోలేము. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మనల్ని రక్షించలేదు.
మనము ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి. ప్రభు కొరకు మహిమార్థంగా ఈ లోకంలో మనం జీవించే వారంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారంగా మరి చీకట్లో ఉంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము. ఆయన యొక్క గొప్ప లక్షణాలు మన జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అక్కడ బ్రతుకు గురించి చెప్తున్నాడు, నోటితో బోధించే బోధ గురించి చెప్పట్ల పేతురు పత్రికలో. మన బ్రతుకులో మరి ఆ వెలుగు సంబంధులుగా మనం జీవించాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అలానే మనము మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మరి చక్కని మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి కదా. ఏం మాటలు కనబడుతూ ఉంటాయి అంటే మరి విశ్వాసం అంటే ఏంటో, ఆ విశ్వాసం ఎలా వెల్లడైందో, విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసం బట్టి యాకోబు, అట్లా యోసేపు, మోషే, గిద్యోను, ఆ తర్వాత మరి దావీదు గారు, సమూయేలు, ఇలా గొప్ప గొప్ప వారు, యోఫ్తా, వీళ్ళందరి గురించి చెప్తాడు కదా. అంటే వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు ఎలా బ్రతికారు, వారి విశ్వాసం ఎలా జీవితంలో క్రియారూపంలో వెల్లడైందనే విషయాన్ని చాలా చక్కగా 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో వివరించబడింది ప్రియులారా. అంటే వారి విశ్వాసం ఒంటిగా ఉండాల, వారి బ్రతుకులో క్రియారూపంలో చూపించారు. ప్రభు చిత్తమైతే ఆ 11వ అధ్యాయ సారాంశాన్ని కూడా ఒకరోజు మనం మాట్లాడుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన విషయం. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. మన విశ్వాసం ఒంటిగా ఉండకూడదు, మన విశ్వాసం క్రియలతో వెల్లడవ్వాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇప్పుడు మనము దేవుని పరిశుద్ధులుగా, దేవుని సొత్తైన జనాంగంగా ఏర్పరచబడ్డాం. కాబట్టి మరి ఆ పరిశుద్ధమైన క్రియలు బయటికి రావాలి. అలా బయటికి రాకపోతే అంటే లోపల ఇంకా అంతరంగంగా నువ్వు మారలేదని అర్థం అంటున్నాడు. ఫైనల్గా మనం ఆలోచిస్తే బయటకు బాహ్యంగా జీవితంలో మార్పు కనబడబోతే అంతరంగంలో ఇంకా నీకు సరైన మార్పు కలగలేదనే విషయాన్ని చెప్తున్నాడు. అంతరంగంలో ఒకవేళ సరైన మార్పు కలిగితే, మరి సరైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే, నూతనంగా జన్మ అనేది నువ్వు ఖచ్చితంగా కలిగి ఉంటే మరి అది నీ విశ్వాసము క్రియారూపాన్ని దాల్చి బయటికి కనబడాలి అనే విషయాన్ని యాకోబు గారు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇలా మరి క్రియలు లేని విశ్వాసం గురించి, క్రియలు కలిగిన విశ్వాసం గురించి చాలా చక్కగా యాకోబు గారు మంచి హితోపదేశాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఈ స్వరం వింటున్న సహోదరులందరూ మనల్ని మనం విమర్శించుకుందాం, మనల్ని మనము పరీక్షించుకుందాం. మరి సరైన విశ్వాస జీవితంలోకి మనం నడిపించుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు మన విశ్వాసాన్ని ఇష్టపడేదిగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అంటే అసాధ్యం. అంటే ఆ విశ్వాసము క్రియారూపంగా అయింది ఉంటే దేవుడు ఇష్టపడతాడు. క్రియారూపకంగా లేకపోతే అది మృతమైంది, నిష్ఫలమైంది, ప్రాణం లేని శరీరం లాంటిది, అది నిన్ను రక్షించలేదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మనము సంపూర్ణమైన క్రియలు కలిగి మంచి పనులు చేస్తూ ఈ లోకంలో మన విశ్వాసాన్ని వెల్లడపరుస్తూ దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.